ప్రస్తుతం ప్రభాస్ వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఏమాత్రం గ్యాప్ లేకుండా షూటింగ్స్ చేస్తున్నాడు. ఓవైపు రాజాసాబ్, మరోవైపు ఫౌజీ షూటింగ్స్ జెట్ స్పీడ్ లో జరుగుతున్నాయి. త్వరలోనే సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ మొదలు పెట్టబోతున్నాడు. ఆ తర్వాత కల్కి 2, సలార్ 2, ప్రశాంత్ వర్మ సినిమాలు లైన్ లో ఉన్నాయి. మరి ప్రభాస్ ఇన్నేసి సినిమాలు ఎలా చేస్తున్నాడు అంటే దానికి ఏవేవో కారణాలు చెబుతున్నారు. డార్లింగ్ ఎక్కువగా బాడీ డబుల్లో లాగించేస్తున్నాడనే మాట ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. బాహుబలి తర్వాత కంఫర్ట్ జోన్లోనే షూటింగ్లు చేస్తూ వస్తున్నాడని చెబుతున్నారు. కానీ స్పిరిట్ విషయంలో అలా ఉండదని, ప్రభాస్ కు సందీప్ కండిషన్స్ పెట్టినట్టుగా, అందుకు ఆయన ఓకే చెప్పినట్టుగా సమాచారం. తన సినిమా అయిపోయేదాకా వేరే సినిమాలో నటించొద్దని, మధ్యలో లుక్ చేంజ్ చేయొద్దని, బయట కెమెరాల కంటపడొద్దని బల్క్ డేట్స్ ఇచ్చేయాలని కోరాడట సందీప్. అలాగే డూప్ లేకుండా నటించాలని కోరాడట. వాటికి ప్రభాస్ కూడా ఓకే అన్నాడట. అంటే బాహుబలి తర్వాత ప్రభాస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేయబోతున్న సినిమా స్పిరిట్ అనే చెప్పాలి. బాహుబలి కోసం 5-6 ఏళ్లు గట్టిగా కష్టపడ్డాడు డార్లింగ్. కానీ ఆ తర్వాత సరదాగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అయితే ప్రస్తుతం కష్టపడే దర్శకుల్లో సందీప్ రెడ్డి వంగ ఒక పని రాక్షసుడు. అందుకే ముందే ప్రభాస్ చేత తన కండిషన్లకు ఓకే చెప్పించుకున్నాడు. కాబట్టి బాహుబలి తర్వాత ప్రభాస్ కాస్త ఎక్కువగా కష్టపడబోయే సినిమా స్పిరిట్ అనే చెప్పాలి. ప్రభాస్ కు కష్టపడడం కొత్త కాదు కాబట్టి స్పిరిట్ దెబ్బకు బాక్స్ ఆఫీస్ తగలబడిపోవడం గ్యారంటీ. పైగా ప్రభాస్ ఫస్ట్ టైం పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నాడు. ఇక వంగామావ సినిమాల గురించి తెలిసిందే కాబట్టి అర్జున్ రెడ్డి యానిమల్ సినిమాలకు మించి స్పిరిట్ ఉంటుందని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు.